నెక్స్ట్ థియరంకి వెళ్ళేలోపు ఇదో చిన్న సబ్ టాపిక్. లెంత్ ఆఫ్ ఎ పాయింట్, ఒక పాయింట్ తీసుకుందాం. లెంత్ ఆఫ్ ఎ పాయింట్ టు ఎ లైన్, ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి ఎన్నైనా లెంత్లు ఉంటాయి, ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి. ఎందుకంటే లైన్ ఈజ్ నథింగ్ బట్ ఎ సిరీస్ ఆఫ్ పాయింట్స్ టు ఎ లైన్. సో లెంత్ ఆఫ్ ఎ పాయింట్ టు ద లైన్ ఇస్ ద డిస్టెన్స్ ఆఫ్ ది లైన్ ఫ్రమ్ ద పాయింట్. ఈ లైన్ తాలూకా డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ని తెలియజేస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ లైన్ సపోజ్ 15 అనుకుందాం, ఈ లైన్ డెఫినెట్గా 18, ఈ లైన్ డెఫినెట్గా వీటి రెండింటికన్నా చిన్నది ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్తాను, ర్యాండమ్. సో ఏది తక్కువ డిస్టెన్స్ అంటే ఏదైతే 90 degrees చేస్తుందో లైన్కి, అది షార్టెస్ట్ డిస్టెన్స్. మిగతా అన్నీ చూసినట్లయితే మనం దీనికన్నా మాత్రం పెద్దవే వస్తాయి. ఈ లైన్స్ అన్నీ కూడా పెద్దవే వస్తాయి. అన్నిటికన్నా చిన్న లైన్ ఏది అంటే దిస్ ఈజ్ ద షార్టెస్ట్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ ద లైన్ ఈజ్ ద షార్టెస్ట్. సో length of the perpendicular from the point to the line is the distance of the line from the point. సో పాయింట్ 6కి ఇక్కడ నుంచి 9 centimeters ఉందనుకుంటే ఇక్కడ నుంచి 5 ఉండొచ్చు, ఇక్కడ నుంచి 2, ఇక్కడ నుంచి 1. సపోజ్ ఈ పాయింట్ని ఇక్కడికి తెచ్చేస్తే డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ ద లైన్ విల్ బి 0 ఇఫ్ the point coincides with point on the line. ఇక్కడ అది రూల్. ఇక్కడ కార్డ్ కట్ చేస్తే ఇది ఇలా వచ్చింది, ఇంకొద్దిగా సెంటర్ వైపు వెళ్తూ ఉంటే ఇది సెంటర్ ఓకి వెళ్తూ ఉంటే లెంత్ ఆఫ్ ది కార్డ్ కీప్స్ ఇంక్రీజింగ్. ఇంకా దగ్గరికి వెళ్తే ఇంకా పెరిగింది. కరెక్ట్గా సెంటర్ మీద నుంచి వెళ్తే చాలా పొడుగుంది. మళ్ళీ సెంటర్కి దూరంగా జరిగే కొద్దీ కార్డ్ తాలూకా లెంత్ కూడా తగ్గుతూ వస్తుంది. ఇలా మనం ఎన్ని కార్డ్స్ వేయగలం అంటే ఎన్ని కార్డ్స్ అయినా వేయగలం. సో ఇన్ఫైనిట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ డ్రా చేయొచ్చు ఒక సర్కిల్కి, ఫర్ వన్ సర్కిల్. Longest chord passes through the center of the circle. పొట్టి కార్డ్స్ దూరంగా ఉంటాయి సెంటర్కి, పొడుగు కార్డ్స్ సెంటర్కి దగ్గరగా ఉంటాయి. సెంటర్కి జరిగే కొద్దీ కార్డ్ తాలూకా లెంత్ అలా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ పెద్దదవుతుంది, మళ్ళీ ఇలా తగ్గుతూ వస్తుంది, ఇలా పెరుగుతూ వస్తుంది, మళ్ళీ పెరుగుతూ వస్తుంది. సో మ్యాక్సిమం ఉండేది సెంటర్, తర్వాత అలాగే తగ్గుతూ వస్తుంది. అదే ఇక్కడ రాశాను, లాంగర్, నియరర్, షార్టర్, ఫార్ ఫ్రమ్ ద సెంటర్. పాయింట్ పీ డాష్ నుంచి 9 centimeters దూరంలో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 2 centimeters దూరంలో ఉంది. పాయింట్ పీ వచ్చి పీ డాష్ మీద కోయిన్సైడ్ అయ్యి అంటే దాని మీద వచ్చి కూర్చుంటే ద డిస్టెన్స్ విల్ బి 0 units. అలాగే ఇది దీని నుంచి దీనికి డిస్టెన్స్ 9 అనుకుంటే, దీని నుంచి డిస్టెన్స్ దీనికి 2 అనుకుంటే, ఈ డయామీటర్ కార్డ్ ఏదైతే ఉందో అది సెంటర్ నుంచి 0 డిస్టెన్స్లో ఉంది అని చెప్తాం. సో అట్ పాయింట్ O C1 అనే కార్డు డిస్టెన్స్ ఆఫ్ డయామీటర్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ 0 అని చెప్తాం. ఒక సర్కిల్ మీద నేను ఒక 5 centimeters కార్డ్ వేసాను, అలాగే అన్ని సెంటీమీటర్స్ కార్డ్ మరొకటి వేసాను. సెంటర్ O నుంచి సపోజ్ దీనికి 2 centimeters డిస్టెన్స్ ఉంటే ఈ కార్డ్ కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది. ఇది కాకుండా నేను ఇంకెక్కడో ఒక కార్డు మళ్ళీ 5 centimetersదే వేసాను, దానిది కూడా 2 centimeters డిస్టెన్సే ఉంటుంది. ఎక్కడ వేసినా సరే లెంత్ ఆఫ్ ది కార్డ్ సేమ్ ఉన్నప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద సర్కిల్ విల్ బి ద సేమ్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నమాట. డిస్టెన్సెస్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్దే మెజర్ చేస్తాము. ఇవన్నీ డిస్టెన్స్లే కార్డ్కి, కానీ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఇస్ ద పర్పెండిక్యులర్, అండ్ దాన్నే మనం డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ద కార్డ్ అని మనం పిలుస్తాం.
సో ఆ రూలు సేమ్ సర్కిల్లో 2 కార్డ్స్కైనా పనిచేస్తుంది. 2 కాంగ్రెంట్ సర్కిల్స్ సిమిలర్ సర్కిల్స్లో సేమ్ కార్డ్స్ 5, 5 వాటికి కూడా పనిచేస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ కాంగ్రెంట్ సర్కిల్స్ విత్ సేమ్ రేడియస్ ఉంటే వాటిని కాంగ్రెంట్ సర్కిల్స్. సో థీరం 1 2 సేమ్ కార్డ్స్ సెంటర్ నుంచి సేమ్ డిస్టెన్స్తో ఉంటాయని చెప్తున్నాయి. డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు కార్డ్ తాలూకా లెంత్ సేమ్ ఉంటుంది అనేది దాని కాన్వర్స్. కార్డ్ ఉంది, ఆ కార్డ్ సెంటర్ నుంచి ఒక యాంగిల్ చేస్తుంది AOB. ఇంకొక కార్డు అంతే లెంత్ 5 సెంటీమీటర్స్ లెంత్ తోటి నేను ఇంకో కార్డ్ తీసుకున్నాను. దాన్ని నేను సెంటర్కి జాయిన్ చేస్తే ఇక్కడ వచ్చే యాంగిల్ ఈ యాంగిల్ సేమ్. సో ఈక్వల్ కార్డ్స్ subtend equal angles at the center. సో దీని కాన్వర్స్ ఏంటంటే if the angles subtended by the chords are equal then ఈ లెంత్ కూడా ఈ కార్డ్స్ తాలూకా లెంత్ కూడా ఈక్వల్గా ఉంటుంది అనేది దీనికి కాన్వర్స్. సో 1కి 2 కాన్వర్స్, 3కి 4 కాన్వర్స్. ఈ పెర్పెండిక్యులర్ ఏదైతే ఉందో ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఇది ఈ కార్డ్ని ఎప్పుడు కూడా బైసెక్ట్ చేస్తుంది. అంటే AOB అయితే AO ఈజ్ ఈక్వల్ టు OB అని అర్థం. సో దీని కాన్వర్స్ ఏంటంటే ఎప్పుడైతే ఒక లైన్ డ్రా చేస్తామో కార్డ్ని బైసెక్ట్ చేయడానికి కార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే లైన్ ఎప్పుడు కూడా పెర్పెండిక్యులర్గా ఉంటుంది. దిస్ ఈజ్ ద కాన్వర్స్ ఆఫ్ 5. సో ఇది డైరెక్ట్ కంక్లూజన్ అయితే ఇది మళ్ళీ 5కి కాన్వర్స్. ఎప్పుడైతే మనం ఈ కార్డ్ని చెరిపేసి ఈ ఆర్క్ని కన్సిడర్ చేస్తామో ఈ మొత్తం థీరమ్స్ అన్నీ కూడా ఆర్క్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అప్లికబుల్ అవుతాయి. ఆర్క్ కూడా ఈ లైన్ని తీసేసి ఆర్క్ని కన్సిడర్ చేస్తే ఆర్క్ కూడా మళ్ళీ ఈ సేమ్ ఈ లెంత్ ఆఫ్ ఆర్క్ సేమ్ ఉండి ఎక్కడి నుంచైనా మనం తీస్తే సెంటర్కి దాని యాంగిల్ సమానము. సో ఇలా అన్నీ మొత్తం ఆల్ ది 6 థీరమ్స్ ఈ ఆర్క్ కూడా అప్లై అవుతాయి. సో ఎక్కడెక్కడైతే మనం కార్డ్ అనే వర్డ్ యూజ్ చేసామో అక్కడ ఆర్క్స్ అని మనం డైరెక్ట్గా రీప్లికేట్ చేసేసుకోవచ్చు. రెప్లికేట్ చేసుకుంటే సేమ్ మీనింగు, సేమ్ డిస్కవరీ, సేమ్ థీరమ్స్, ఎక్కడ ఏం తేడా ఉండదు. సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి దాన్ని కార్డ్ ఆర్ ఆర్క్ అని ఇక్కడి నుంచి చెప్పుకోవచ్చు. ఈ కార్డు సెంటర్కి యాంగిల్ ఎంత అయితే ఇస్తుందో ఎనీ అదర్ పాయింట్కి ఈ కార్డ్ తాలూకా 2 ఎండ్ పాయింట్స్ని మీట్ చేసినప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ దిస్ యాంగిల్. ఇది 60 ఉంటే ఇది 30 ఉంటుంది. ఇది ఒక థీరం, కంపల్సరీ, మ్యాండేటరీ. ఇది ఒక ఫార్ములా లాగా అన్నమాట. ఇది కార్డ్, ఇది ఆర్క్, ఇది మన తాలూకా సెగ్మెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, యాంగిల్ సబ్టెండెడ్ బై ఎ కార్డ్ ఆర్ ఎన్ ఆర్క్ at the center of the circle is double the angle subtended by this chord or this arc at any point. అంటే at any point అంటే ఇంకెక్కడైనా సరే ఇలాగైనా వేయచ్చు, ఇలాగైనా వేయచ్చు, ఇలాగైనా వేయచ్చు, ఇలాగైనా వేయచ్చు, ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఏ యాంగిల్ తీసుకోండి ఈ యాంగిల్ విల్ బి హాఫ్, ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆన్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. అంటే మరి ఇటువైపు రాదు యాంగిల్. రిమైనింగ్ పార్ట్ అంటే ఈ లోపల కాకుండా మిగిలిన పార్ట్ అని అర్థం. ఇక్కడ నేను ఓన్లీ ఆర్క్స్ చెప్తున్నాను. ఏబి అనే ఆర్క్ పీక్యూ అనే ఆర్క్ తోటి కాంగ్రెంట్గా ఉంటే దెన్ ఆటోమేటికలీ కార్డ్స్ విల్ ఆల్సో బీ కాంగ్రెంట్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ అన్న కాంగ్రెంట్ అన్న ఒకటే. మరి దీని తాలూకా కాన్వర్స్ ఏం చెప్తాము, కార్డ్స్ ఈక్వల్ ఉంటే ఏబీ కార్డ్ ఈక్వల్ టు పీక్యూ కార్డ్, ఆబ్వియస్లీ ద ఆర్క్స్ విల్ బీ కాంగ్రెంట్. ఇది దీని తాలూకా కాన్వర్స్. సో దీని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ థీరంగా రాశారు. ఎప్పుడైతే ఇవి 2 ఈక్వల్ ఉంటాయో కార్డ్స్, అది ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ జనరేట్ చేసేటటువంటి యాంగిల్ ఏదైతే ఉంటుందో
ఆ రెండో కార్డ్ కూడా అంతే యాంగిల్ జనరేట్ చేస్తుంది అని చెప్తున్నాడు. అట్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. ఇక్కడ అదే, ఇక్కడ అదే, ఇక్కడ అదే, యాంగిల్ విల్ బి సేమ్. ఏది? దీని తాలూకా యాంగిల్, దీని తాలూకా యాంగిల్ సేమ్. అలాగే ఆర్క్ కూడా జనరేట్ చేసేటటువంటి యాంగిల్ సేమ్. ఎందుకంటే ఆర్క్ కార్డు దే ఆర్ దే ఆల్మోస్ట్, అంటే ఇది కర్వ్ లైను, ఇదేమో స్ట్రైట్ లైన్. వాటి తాలూకా డైమెన్షన్స్ దీనిది దానిది సేము, దీనిది సేము ఉంటాయి. దెన్ దే ఆర్ సెట్ టు బి కాంగ్రుయెంట్. సో ఇది సెంటర్ తాలూకా థీరము. సెంటర్లోని ఉన్నటువంటి యాంగిల్స్ ఎప్పుడు కూడా కార్డ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఈక్వల్ యాంగిల్స్ జనరేట్ చేస్తాయి. ఇదేమో ఈ యాంగిల్ విల్ బి డబల్ ఆఫ్ దిస్ యాంగిల్. రెండు డిఫరెంట్ యాంగిల్స్ ఆన్ ది సర్కిల్ ఎట్ ద సెంటర్. రెండు యాంగిల్స్ కూడా వాటి తాలూకా రిలేషను ఇది. ఇదేమో ఎట్ ద సెంటర్ సేమ్ కార్డ్స్ విల్ జనరేట్ సేమ్ కైండ్ ఆఫ్ యాంగిల్స్. ఇది ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ సేమ్ కార్డు ఎప్పుడు కూడా సేమ్ యాంగిల్స్ని ఎక్కడైనా సరే సర్కిల్లో జనరేట్ చేస్తుంది. కార్డ్ అయినా సరే, ఆర్క్ అయినా సరే, ఈ అన్ని రూల్స్ కూడా కామన్గా ఉంటాయి రెండిటికి కూడా, ఆర్క్కిను కార్డ్కి. ఇప్పుడు కాంగ్రుయెన్సీ తీయాలి అంటే మనకి రెండు కార్డ్స్ ఉండాలి, రెండు కార్డ్స్ ఆఫ్ సేమ్ లెంత్ ఆర్ రెండు ఆర్క్స్ ఆఫ్ సేమ్ లెంత్ ఉండాలి. కానీ ఒకే కార్డ్ మీద నుంచి నేను యాంగిల్ ఇక్కడ ఒకటి తీయచ్చు, అదే కార్డ్ నుంచి నేను మళ్ళీ ఇక్కడ ఒకటి తీయచ్చు. కానీ ఈ యాంగిల్ కూడా సమానంగా ఉంటాయి. ఒకే కార్డ్ నుంచి జనరేట్ అయిన యాంగిల్ ఎప్పుడు కూడా, అంటే రెండు ఎండ్ పాయింట్స్ నుంచి తీసేటటువంటి యాంగిల్ ఆన్ ది సర్కిల్ ఎప్పుడు కూడా ఈక్వల్. అది కార్డ్కి అంతే, మళ్ళీ ఆర్క్ కూడా సేమ్ ఆర్క్ నుంచి జనరేట్ అయినటువంటి యాంగిల్ ఎప్పుడు కూడా ఎక్కడ తీసినా కూడా సమానంగా ఉంటుంది. సో ద సేమ్ కార్డ్ విల్ జనరేట్ సబ్టెండ్ 30 అయితే మళ్ళీ అది ఇంకెక్కడ తీసినా కూడా అదే 30 వస్తుంది. అదే మనం కార్డ్ వదిలేసి ఆర్క్ని పట్టుకుంటే ఆర్క్ని కూడా ఇది ఎండ్ పాయింట్, ఇది రెండో ఎండ్ పాయింట్. ఆర్క్ తాలూకా ఒక ఎండ్ పాయింట్ నుంచి తీసిన యాంగిల్, ఆర్క్ తాలూకా ఇంకొక యాంగిల్ ఎక్కడ తీసినా ఆన్ ది సర్కిల్ ఎక్కడ ఏ పాయింట్లో తీసినా సరే అదే 30 ఉంటుంది అని చెప్తుంది.